సుదర్శన్ గారు నిన్న హైకోర్టులో ఇంప్లీడ్ అయ్యారు. మాట్లాడుతున్నారు. సో మీరు లైన్ లో ఉన్నారు, కాలింగ్ లో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్, మీరు నిన్న ఈ రోజు 2 రోజుల పాటు కూడా హైకోర్టులో న్యాయమూర్తి ముందు వాదనలు వినిపించలో మీరు కూడా నిన్న వినిపించారు. అవును సార్. సో అసలు కోర్టులో ఏం జరిగింది సార్? అసలు యాక్చువల్ గా జీవోని ఛాలెంజ్ చేసుకుంటూ 3 రకాల రిపిటిషన్స్ పడ్డాయి సార్. ఒకటేమో జీవో అన్కాన్స్టిట్యూషనల్, ఎందుకంటే 50% కన్నా ఎక్కువ అవుతుంది టోటల్ రిజర్వేషన్. సో బీసీలకు 42% ఇవ్వడం అనేది రాంగ్ అని చెప్పి ఒక వాదన పెట్టి రిపిటిషన్స్ పడ్డాయి. మేము రిపిటిషన్ వేసింది ఏంటంటే ఏదైతే 42% ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్నదాన్ని మేము స్వాగతిస్తూ, ప్రభుత్వం ఇస్తున్నదాన్ని స్వాగతిస్తూ మేము ఒక కంటెన్షన్ ఏం ముంగట పెడుతున్నామంటే 94 నుండి లోకల్ బాడీస్ లో రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. 94 నుండి కూడా మాకు ఏబిసిడి కేటగరైజేషన్ జరగకపోవడం వల్ల ఈ 30 years అంటే 3 decades యొక్క ఎక్స్పీరియన్స్ ఏం చూపిస్తుందంటే కొన్ని అడ్వాన్స్డ్ సెక్షన్ ఆఫ్ కమ్యూనిటీస్ అమాంగ్ ది బీసీలు మాత్రమే దీని నుండి బెనిఫిట్ పొందుతున్నారు. అది ఆర్థికంగా, సామాజికంగా, లేకపోతే రాజకీయంగా ఈ కొన్ని కమ్యూనిటీస్ ఇప్పటి వరకు వాళ్ళ జీవితంలో ఏ పొలిటికల్ రిప్రజెంటేషన్ లేకుండా అవుతున్నారు. వీళ్ళకు అన్యాయం జరుగుతుంది. అది ఇట్ ఈస్ గోయింగ్ టు ది హిట్స్ ది రూట్ కాజ్ ఆఫ్ ది రిజర్వేషన్ సిస్టమ్. మూల స్తంభం రిజర్వేషన్ సిస్టమ్ కి మూల స్తంభం ఏంటంటే లాస్ట్ పర్సన్ కూడా మనం అప్లిఫ్ట్ చేయాలి. ఎవరైతే అన్ రిప్రజెంటెడ్ ఉన్నారో, ట్రెడిషనల్ గా వాళ్ళు డిప్రెస్డ్ సెక్షన్స్ ఉన్నారో, పీడిత వర్గాలు ఉన్నారో, సామాజిక పీడితను అనుభవించిన శక్తి ఉన్నారో, సమాజానికి దూరంగా బతుకుతున్నారో, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కొంతమందికి న్యాయం జరగాలి. అది న్యాయం జరగాలంటే మనకు ఏబిసిడి కేటగరైజేషన్ అనేది బీసీలలో జరిగితే మాత్రమే అది పాసిబుల్. ఇప్పుడు 30 ఏళ్ల సంది కొన్ని వర్గాలు మాత్రమే దాని యొక్క ఫలితాన్ని అనుభవిస్తున్నాయి. రాజ్యాంగంలో 243 ఏదైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 72, 73 అమెండ్మెంట్ తీసుకొచ్చారో ఆ యొక్క ఫలితాలు మేము మా కొన్ని కమ్యూనిటీస్ ఎక్కడ కూడా మేము దానిని ఆ ఫ్రూట్స్ మేము తీసుకోలేకపోతున్నాము. రాజ్యాంగం యొక్క ఇచ్చిన దాన్ని మేము తీసుకోలేకపోతున్నాము. ఈ యొక్క వర్గీకరణ జరిగితే మాత్రమే జస్టిఫికేషన్ అవుతుంది. అదే రకంగా దానికి బేసెస్ 1970లో అనంతరామన్ కమిషన్ 1968 లో 70లో ఇచ్చిన రిపోర్ట్ ని తీసుకొని గవర్నమెంట్ ఏదైతే దాన్ని రికమెండేషన్స్ ఆఫ్ ది అనంతరామన్ కమిషన్ ని అడాప్ట్ చేసుకొని బీసీ వర్గాలకు ఏబిసిడి కేటగరైజేషన్ ని అంగీకరించింది. ఉద్యోగాలలో మరియు విద్యా సంస్థలలో ఒక సుమారుగా 50 సంవత్సరాల సంది రిజర్వేషన్ అమలు పరిచారు. అయ్యా దీంట్లో కూడా అమలుపరచడంలో తప్పేముంది? దీంట్లో ఎందుకు ఏ శక్తులు అడ్డం వస్తున్నాయి, ఏ వ్యవస్థలో మీకు అడ్డం వస్తున్నాయి, ఏ లీగల్ బ్యారియర్స్ మీకు అడ్డం వస్తున్నది? మీకు ఎలాంటి లేనప్పుడు ఒక స్టేట్ బాధ్యతగా మీరు బ్యాక్వర్డ్నెస్ ని ఎంపరికల్ డేటా కలెక్ట్ చేసి ఈ వర్గాలకు ఈ 30 ఏళ్ల సంది ఎక్కడ వీళ్ళకు స్తోమత లేదు, ఎక్కడ రిప్రజెంటేషన్ లేదు కనుక వాళ్ళని ఖచ్చితంగా మనం అప్లిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో మీరు తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. బట్ మీరు తీసుకపోలేరు. అదే అనంతరామన్ కమిషన్ ఏమన్నాడంటే ఏబిసిడి కేటగరైజేషన్ చేయకపోతే ఈ బీసీ రిజర్వేషన్ ఇవ్వడం కూడా వృధా అవుతుంది. దీని యొక్క మూలాలు కూడా మనం సక్సెస్ఫుల్ గా మనం అచీవ్ చేయలేము. దీని ఆబ్జెక్టివ్ ని మనం రీచ్ కాలేవు. అందుకే వీళ్ళకి అందరికి జస్టిఫికేషన్ జరగాలంటే, ఈ వర్గాలందరికీ న్యాయం జరగాలంటే, ఈ వర్గాలను అప్లిఫ్ట్ చేయాలంటే, రాజ్యాంగ ఫలాలు ఈ వర్గాలకు చేర్చాలంటే ఏబిసిడి కేటగరైజేషన్ అయితే మాత్రమే ఇది పాసిబుల్ అని చెప్పి ఆ రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రికమెండేషన్ స్టేట్ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుంది. యాజ్ ఇట్ ఈస్ గా 25% రిజర్వేషన్ ఇచ్చింది. ఇప్పుడు కూడా మేమేమంటున్నాము, ఈ 42%లో మా వాటా ఎంత అనేది చెప్పండి. మా డేటాని మీరు తీసుకోండి. 2014లో పూర్వం ఉన్న గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సకలజనుల సర్వే చేసి ఆ డేటా మీ చేతిలో ఉందండి. దాంతో పాటు మొన్న క్యాస్ట్ సర్వే చేసి మీ దగ్గర ఆ డేటా ఉందండి. దాంతో పాటు మీరు ఎంపెరికల్ స్టడీ కొరకు 1 man కమిషన్ బాసు వెంకటేశ్వరరావు గారితో చేయించిన రిపోర్ట్ ఉంది. ఈ 3 రిపోర్ట్లు కూడా మీ దగ్గర ఉన్నాయి. మీరు ఎందుకు మాకు ఈ బ్యాక్వర్డ్నెస్ ను గుర్తిస్తలేరు? ఈ వర్గాలకు ఎక్కడ రిప్రజెంటేషన్ లేదని చెప్పి మీరు ఎందుకు గుర్తిస్తలేరు? గుర్తించి కేటగరైజేషన్ ని అమలుపరచండి, రికమెండ్ చేయండి. మీరు పొలిటికల్ రీజన్స్ కొరకు కొన్ని కమ్యూనిటీస్ నుండి ఓట్ బ్యాంకు ఇబ్బంది జరుగుతుంది, కొన్ని కమ్యూనిటీస్ నుండి మాకు ఓట్లు రావనే ఉద్దేశంతో ప్రతి గవర్నమెంట్ చేస్తుంది. సార్ మాకు అన్యాయం అవుతుంది, మా వర్గాలకు
రాజ్యాధికారం ఎప్పటికీ ఈ 30 ఏళ్లలో రాలేదు, భవిష్యత్తులో ఇంకో 30 ఏళ్ళు కూడా రాదు సార్. అందుకే మేము తెగించి ఈ రోజు మేము హైకోర్టు ముంగట అర్జీ పెట్టుకున్నాం సార్. ఏమన్నారు అంటే న్యాయమూర్తి గారు ఏమన్నారు? ఏమన్నా మీకు పాజిటివ్ ఇండికేషన్ ఇచ్చారు ఏమన్నా? లేదు, జడ్జి ఆనరబుల్ కోర్టు అన్ని మా యొక్క సబ్మిషన్స్ అన్నిట్లో రికార్డ్ చేసింది. సబ్ కేటగరైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. 2021 లో దల్వీందర్ సింగ్ కేసులో ఎస్సీ వర్గీకరణ అంగీకరించారు కనుక మాది కూడా చేయండి సార్ అని చెప్పి మేము ప్రిన్సిపల్స్ చెప్పినాము. కోర్టు వారు అవన్నీ అంగీకరించి భవిష్యత్తులో మాకు న్యాయం అవుతుందని మేము భావిస్తున్నాం సార్. ఈ రోజు స్టే ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏమంటే సార్, దీని తర్వాత పరిణామాలు ఏం జరుగుతాయి? ఇప్పుడు స్టే ఇవ్వడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి సార్. ఒకటి రెండు రీజన్స్ కావు, మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒకటేమో దేర్ ఈస్ నో స్టాట్యూ, బిల్లు మాత్రమే ఉంది, గవర్నర్ కన్సెంట్ కాలేదు. మూడోది మీరు ఎంపెరికల్ డేటా ఎప్పుడు చేసిరు, ఏడ చేసిరు, ఎక్కడ డిక్లేర్ చేయలేరు. ఆ ఎంపెరికల్ డేటా చేసి పబ్లిక్ లోకి ఇస్తే పబ్లిక్ నుండి అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేసి దాన్ని ఒక ఫైనాలిటీ కంక్లూడింగ్ చేసిన తర్వాత మీరు రిజర్వేషన్ ఇస్తే మేమేమవుతాం, మనం అవుతాము. ఎంపెరికల్ డేటా లేదు, ఇది లేదు. మీరు ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమం తప్ప దీంట్లో జెన్యూనిటీ ఎక్కడ లేదు. అంటే ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది ఇప్పట్లో అసలు? ఇప్పుడు జీవో 9 బేస్ చేసుకొని గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ కు రిక్వజిషన్ పంపించింది. జీవో 9 బేస్ చేసుకొని క్యాల్కులేషన్ చేసి ఏబిసిడి కేటగిరీ ఆన్లైన్ ఏబిసిడి కేటగరైజేషన్ ఆల్రెడీ చేసిన తర్వాత ఇప్పుడు ఈడ స్టే వచ్చింది, జీవో 9 మీద స్టే వచ్చింది కనుక ఇది అన్ని కార్యక్రమం మళ్ళీ గవర్నమెంట్ మళ్ళా రిక్వజిషన్ ఎలక్షన్ కమిషన్ కు ఫ్రెష్ గా మళ్ళా పంపిస్తుందా పంపించదా, పంపించే ఉద్దేశం ఉందంటే 24% లోన్ పోవాల్సి వస్తుంది. అది ప్రజలు ఒప్పుకోరు. ఎట్లయితుంది అనేది భవిష్యత్తు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం వెయిట్ అండ్ సీ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సుదర్శన్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అంటే వారు కూడా అక్కడ వాదనలు వినిపించిందో తను కూడా ఒక అడ్వకేట్. నిన్న సాయంత్రం మనం కూడా విన్నాం తన వాదనలు. ఇది బయోరెడ్డి వివేక్ రెడ్డి తర్వాత తనే వాదించిన విషయం చూస్తాను. సో తను చెప్పిన పాయింట్స్ ఇవే కదా క్లియర్. తను మేజర్ గా 42% సమర్థిస్తూ అందులో కేటగరైజేషన్ కావాలని అడిగారు యాజ్ పర్ యువర్ మేనిఫెస్టో అంటూ అడిగి తను అనంతరామన్ కమిషన్ లో ఈ పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని కూడా రికమెండేషన్స్ ఉన్నాయి. కేటగరైజేషన్ అనేది మన రాష్ట్రంలో కొత్త ఏమి కాదు, దాదాపు 50 సంవత్సరాల నుండి ఏబిసిడీలుగా ఉన్నాం. దాన్ని పాటించాలి. తర్వాత 73rd 74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా గ్రాస్ రూట్ లెవెల్ నుండి కూడా రిప్రజెంటేషన్ అనేది డెవలప్ చేయాలి అనేది ముఖ్య ఉద్దేశంగా వచ్చింది. ఈ మూడిటి ఆధారంగా వారు తన వాదనలు వినిపించారు, చాలా బాగా వినిపించారు, చాలా సైటేషన్స్ కూడా చెప్పారు. తను సక్సెస్ఫుల్ గా తన గొంతుగా బీసీఏ కులాల తరపున మాట్లాడారు. న్యాయమైన తన డిమాండ్స్ అడిగారు.